సత్యం శివం సుందరం ఛానల్కి తిరిగి స్వాగతం. క్రితం వీడియోలో మనం ద్వాదశాదిత్యులు విశ్వంలోని నక్షత్రాలని గ్రహాలని నియంత్రించి జీవుల జీవితాలని ప్రభావితం చేస్తారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం 11 మంది రుద్రులు ఎవరు తెలుసుకుందాం. రుద్ర నమ్మకంలో విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడులను ఏకాదశ రుద్రులుగా చెప్పవచ్చు. లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ కోసం మహాదేవుడు ఈ 11 రూపాలని ధరించారని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశ రుద్రులని ఆరాధించడం వల్ల భయం తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మనకి 11 మంది రుద్రులుగా దర్శనమిస్తున్నారు. సకల ప్రాణకోటికి ఇహపర సౌకర్యాలని కల్పించేవాడు దయాసాగరుడు పరమేశ్వరుడైన శంకరుడే. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఇక అష్టవసువుల గురించి తెలుసుకుందాం. అష్టవసువులు అంటే 8 దివ్యశక్తులు లేదా దేవతలు. వీరందరినీ కలిసి ప్రకృతి మాత యొక్క అంశాలుగా సూచిస్తారు. వీరు ఎవరంటే భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వంటి ప్రకృతి శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యంగా మహాభారతంలో భీష్ముడు వీరిలో ఒకరు. తర్వాత అశ్విని దేవతల గురించి తెలుసుకుందాం. అశ్విని దేవతలు హిందూ పురాణాల్లోని కవల దేవతలు. అశ్విని దేవతలు సూర్యపుత్రులు. వీరు కవలలు. పేర్లు నాసత్య, దస్రా. వీరి సోదరి ఉష. తల్లిదండ్రులు సూర్య భగవానుడు మరియు సంధ్య. వీరు దేవతల వైద్యులు. వేదాలలో ప్రస్తావించబడిన దైవిక కవలలు. ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, సంపదలను ప్రసాదిస్తారు. వీరు వైద్యం, ఆరోగ్యం, విజ్ఞాన శాస్త్రాలకు అధిపతులు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో కనిపించే దివ్యమైన గుర్రపు రథసారథులు. ఋగ్వేదంలో వీరికి చాలా ప్రాముఖ్యత ఉంది. వీరిని అశ్విని కుమారులు లేదా తదాస్తు దేవతలు అని కూడా అంటారు. వీరు తమ భక్తులకు సకల శుభాలను కలిగిస్తారు. వీరు తదాస్తు దేవతలు కాబట్టి సాయంత్రం వేళల్లో భూమిపై సంచరిస్తారని, ఈ సమయంలో కోరుకున్నవి నెరవేరుతాయని, అందుకనే మంచి మాటలే మాట్లాడాలని నమ్ముతారు. ఇప్పుడు 33 కోటి దేవతలు అంటే ఎవరు, వారి పేర్లు ఏంటో తెలిసాయి కదా. వీరందరినీ భక్తితో పూజిద్దాం. వీరి అనుగ్రహానికి పాత్రులమవుదాం. జై శ్రీరామ్. జై హింద్.